అందరికీ నమస్కారము. ఈరోజు మనము టోపోగ్రాఫికల్ మ్యాప్స్ గురించి మనము తెలుసుకుందాము. ఈ క్లాస్లో మనము టోపో షీట్ని ఎలా రీడ్ చేయాలి, ఎలా ఇంటర్ప్రిటేట్ చేయాలి అనేది కొంచెం డెప్త్గా తెలుసుకుందాం. మనకు టోపో షీట్లు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేస్తారు. మనకు ఆ డిపార్ట్మెంట్లోనే మనకు ఈ టోపో షీట్లు మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ టోపో షీట్ని ఒకసారి చూద్దాము. మనకు ఈ టోపో షీటు చూడండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రెండు స్టేట్స్ మనకు కలిసి ఉంది. ఇది నంబర్ కూడా మనకు 57F/12 అని ఉంది. మనం ఈ నంబర్ ఆధారంగానే మనము ఈ టోపో షీట్ మనము ఏ ఏరియా కవర్ అవుతోంది అనేది మనము తెలుసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇది అనంతపూర్ డిస్టిక్ మ్యాప్. ఈ డిస్టిక్లో మండలాలన్నీ ఉన్నాయి. ఈ మండలాలు మనకు ఎలా అని ఏ టోపో షీట్ మనకు కవర్ అవుతుంది అనేది మనము ఇక్కడ స్పెసిఫిక్గా చూడొచ్చు. నేను ఈ మండల్ మ్యాప్ మీద మొత్తం మండలాలు ఉన్నాయి. దీంట్లో నేను టోపో షీట్ కూడా ఆ గ్రిడ్ కూడా వేశాను. ఇక్కడ చూడండి 57E/16 అని ఉంది. ఇది వచ్చి యాడికి అనమాట. యాడికి మండలు కవర్ చేస్తుంది. పెదబడుగూరు అనే మండల్ కొద్దిగా పాటు కలుస్తుంది. తాడిపత్రి కొద్దిగా కలుస్తుంది. పెదపప్పూరు కొద్దిగా పాటు కలుస్తుంది. ఇలా మనము ఈ మండల్ మనము కావాలా అంటే ఈ టోపో షీట్స్ అన్నీ కూడా మనము తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే 1, 2, 3 అంటే యాడికి కావాలనుకోండి 57/16, 57F/13 ఈ రెండు తీసుకోవాలన్నమాట. యాడికి మండల్ కావాలంటే ఇలా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది మనకు ఎప్పుడు సర్వే చేశారు అనేది కూడా ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు. 1975 to 76 ఇయర్స్లో మనకు ఈ మ్యాప్ని సర్వే చేయడం జరిగింది. అంతేకాకుండా దీన్ని మనము మ్యాప్ని 15/15 minutes మ్యాప్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్రిడ్ అన్నీ కూడా 15 ఉంటుందన్నమాట. చూడండి 0 minutes, 5 minutes, 10 minutes, 15 minutes. అలాగే ఇక్కడ 13, 30, 35 minutes, 40 minutes, 45 ఇలా అన్నీ 15 ఉంటాయి కాబట్టి 4 కార్నర్స్ కూడా మనకి. సో 15/15 minutes మ్యాప్ అని కూడా మనము అనొచ్చు అనమాట. ఇంకా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అని అంటే మనకు ఫిజికల్ ఫీచర్స్, మ్యాన్మేడ్ ఫీచర్స్ రెండు ఉంటాయన్నమాట. అంటే ఫిజికల్ ఫీచర్స్ అంటే హిల్స్, మనకు హిల్స్, వ్యాలీస్, రిడ్జెస్, రివర్స్ ఇలా మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఫిజికల్ ఫీచర్స్. అలాగే మ్యాన్మేడ్ ఫీచర్స్కి వస్తే సెటిల్మెంట్స్, రైల్వే లైన్స్, రోడ్ నెట్వర్క్ ఇలా అవన్నీ కూడా మ్యాన్మేడ్ ఫీచర్స్ కింద మనకు ఇందులో ఉంటాయి. ఇంకా మనము దీంట్లో కాంటూర్స్ దగ్గరికి వస్తే మనకు ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ కాంటూర్స్ అంటే ఏమి? ఫస్ట్ మనము కాంటూర్స్ని ఇమాజినరీ లైన్స్ అంటే ఊహాజనిత రేఖలు అని కూడా మనము పిలవచ్చు. అంటే సమానమైన హైట్స్, సేమ్ హైట్స్ని కలిగి ఉండి వాటిని కలుపుతూ గీచే రేఖలను ఊహాజనిత రేఖలు అనమాట. అవి వాటిని హైట్స్ని కలుపుతూ గీచే రేఖలను కాంటూర్స్ అంటారు. ఇవి మీన్ సీ లెవెల్ హైట్స్కి ఉంటాయన్నమాట. దీన్ని కాంటూర్స్ అంటారు. మనకు కాంటూర్స్ ఇంటర్వెల్ కూడా ఉంటుంది. మనకు ఇది 1:50,000 స్కేల్కి ఉంది టోపో షీటు. సో దీనికి ఇంటర్వెల్ 20 meters ఉంటుంది. అంటే ఒక కాంటూర్కి మధ్య ఇంటర్వెల్ అనమాట 20 meters ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించినట్టయితే కొన్ని కాంటూర్స్ వచ్చి థిక్ కలర్లో ఉన్నాయి. ఈ కాంటూర్ చూడండి థిక్ కలర్లో ఉంది. అలాగే ఇవన్నీ కూడా మనకు లైట్ కలర్స్లో ఉన్నాయి. ఇలా ఎందుకు ఉన్నాయి అంటే థిక్ కలర్లో ఉన్న కాంటూర్స్ని మనం హైలైటెడ్ కాంటూర్స్ అంటారు, లేదా ఇండెక్స్ కాంటూర్స్ అని కూడా పిలవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చి మనకు ఇక్కడ కొన్ని నంబరింగ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి డాట్ ఉంది, 678 అని చూపిస్తున్నారు. దీన్ని స్పాట్ హైట్ అంటారనమాట.
అంటే ఈ హైట్ 678 మీటర్స్ అనమాట. దీన్ని స్పాట్ హైట్ అంటారు. ఇంకా కొన్ని హైట్స్ని కూడా మనకు ఉన్నాయి, అవి ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ ఈ హైట్, ఇక్కడ బెంచ్ మార్క్ అన్నారు 547 మీటర్స్ అనమాట. అంటే మనకు బెంచ్ మార్క్ అంటే కొన్ని స్టోన్స్ ఉంటాయి కానీ, స్టోన్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇలా ఐడెంటిఫై చేసి మనకు ఇవి బెంచ్ మార్క్స్ లాగా తీసుకొని ఉంటారు. దాని హైట్స్ కూడా ఇక్కడ మనకు రిప్రజెంట్ చేసి ఉంటారు అనమాట. అలాగే మనకు ఇక్కడ కొంచెం ఒకటి రిలేటివ్ హైట్స్ ఆర్ డెప్త్ కూడా ఉంటుందన్నమాట. ఒకసారి ఇక్కడ గమనించినట్టయితే సెకండ్, ఇక్కడ చూడండి 3R అని ఉంది. 3R అంటే ఇది రిలేటివ్ హైట్ ఆర్ రిలేటివ్ డెప్త్ అని కూడా మనము అనొచ్చు. అంటే ఇవి 3 మీటర్స్ అనమాట. అంటే మీన్ సీ లెవెల్ నుంచి కాదనమాట. ఇది రిలేటివ్ హైట్ కాబట్టి దీనికి 3 మీటర్స్ ఉంటుందన్నమాట ఇక్కడ హైట్ మాత్రం. అంటే మీన్ సీ లెవెల్ నుంచి తీసుకోకూడదు. సో దీన్ని వచ్చి మనకు రిలేటివ్ హైట్ అంటారు. ఇంకా మనకు ఇక్కడ చూసినట్టయితే 617 అని ఒక ట్రయాంగిల్ షేప్ ఇచ్చారు. దీన్ని ట్రయాంగులేటెడ్ స్టేషన్స్ అని కూడా అంటారనమాట. ఇక్కడ 617 మీటర్స్ అనమాట. ఇలా ఇది మీన్ సీ లెవెల్ నుంచే ఉంటుంది. ఇలా మనకు హైట్స్ని కూడా మనము ఇలా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము దీంట్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ డ్రైనేజ్ ప్యాటర్న్, మనము డ్రైనేజ్ ప్యాటర్న్ని కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఒకసారి డ్రైనేజ్ ప్యాటర్న్ చూస్తే, సెకండ్, మనకు డ్రైనేజ్ ప్యాటర్న్ అంతా ఇక్కడ ఎలా కనిపిస్తుంది? డ్రైనేజ్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే మనకు పెరీనియల్ రివర్స్ కానీ సీజనల్ రివర్స్ కానీ ఉంటే ఆ టోపో షీట్లో అవన్నీ కూడా బ్లాక్ కలర్లోనే మనకు ఉంటుంది. అలా కాకుండా పెరీనియల్ రివర్స్ కాకోకుండా ఉండేటివైతేనే మనకు బ్లాక్ కలర్లో ఉంటాయి. అదే పెరీనియల్ రివర్స్ అయితే బ్లూ కలర్లో ఉంటాయి. అంటే జీవనదులు అనమాట. జీవనదులు అయింటే గిన గంగా కానీ గోదావరి ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నిటివి కూడా మనకు బ్లూ కలర్లో చూపిస్తారు. అలా కాకుండా ఎప్పుడో ఒకసారి ఆ సీజన్ని బట్టి మనకు ఆ రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనుకోండి, లేదా ఎప్పుడో ఒకసారి అది ప్రవహిస్తూ ఉంటే దానికి మనము నాన్ పెరీనియల్ రివర్స్ అంటారనమాట, లేదా సీజనల్ రివర్స్ అంటాం. అవన్నీ కూడా మనకు బ్లాక్ కలర్లోనే మనకు ఇక్కడ చూపిస్తున్నాయి అన్నమాట. 1 సెకండ్, ఇవి చూడండి. ఇది మనకు ఈ రివర్ బ్లూ కలర్లో చూపిస్తున్నారు. ఎందుకు అని అంటే ఇది ఏం రివరు? 1 సెకండ్, కృష్ణా రివర్. ఈ కృష్ణా రివర్ కాబట్టి మనకు ఇక్కడ బ్లూ కలర్లో చూపిస్తుంది. అదే నేను ఇందాక చూపించినవి బ్లాక్ కలర్లో ఉన్నాయన్నమాట. ఎందుకు అని అంటే ఇవి నాన్ పెరీనియల్ రివర్స్ అనమాట. మనము ఈ ఫ్లో డైరెక్షన్ని కూడా మనము ఎలా తెలుసుకోవచ్చు అని అంటే ఇక్కడ కొన్ని స్పాట్ హైట్స్ ఉంటాయి. హైట్ కానీ స్పాట్ హైట్స్ కానీ మనము రెఫర్ చేస్తూ ఆ ఫ్లో డైరెక్షన్ కూడా మనము ఎలా ఉంది అనేది కూడా ఈ డ్రైనేజ్లో మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము డ్రైనేజ్ ప్యాటర్న్స్లోకి వచ్చేస్తే మనకు డ్రైనేజ్ ప్యాటర్న్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక డ్రైనేజ్ ప్యాటర్న్ చూపిస్తున్నాను నేను. ఇది చూడండి. ఇది నేను ఇక్కడ ఐడెంటిఫై చేశాను ఈ డ్రైనేజ్ మనకు ఎలా కనిపిస్తుంది? ఒక లీఫ్ లాగా కనిపిస్తుంది. అంటే రిడ్జ్ టు మనకు వ్యాలీ లాగా ఉంది. ఇక్కడ రిడ్జ్ పోర్షన్ ఉంది, ఇక్కడ వ్యాలీ పోర్షన్ ఉంది. సో దీన్ని మనము ఏమంటాము అంటే డెండ్రిటిక్ ప్యాటర్న్ అంటాం అనమాట. డ్రెంటిటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని అంటామన్నమాట. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది చూడండి. ఇది ఎలా ఉంది అని అంటే మనకు కొంచెం ప్యారలల్గానే ఉందన్నమాట. ఇవన్నీ కూడా ప్యారలల్గా ఉంది. ఎక్కడ కూడా ఇట్స్ లీఫ్ లాగా లేదనమాట. దీన్ని ట్రిల్లీస్ అంటారనమాట. ట్రిల్లీస్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటారనమాట. అలాగే ఇక్కడ చూడండి. ఇక్కడ హైట్ ఉంది.
ఇక్కడ హైట్ అంటే ఇక్కడ ఒక హిల్ ఉంది. ఈ హిల్ నుంచి ఇది ఒక ఫ్లో ఈ డైరెక్షన్లో ఉంది, ఇంకొకటి ఇలా డైరెక్షన్లో ఉంది, ఇంకొక స్ట్రీమ్ ఇలా ఇంకో డైరెక్షన్లో ఉంది. అంటే దీన్ని రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటారు అనమాట. అంటే ఇది ఒక షేప్ లేదనమాట, అంటే దాన్ని 4 డైరెక్షన్స్లో కూడా మనకు వెళ్ళిపోతుంది అనమాట డ్రైనేజ్. సో దాన్ని రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటారనమాట. సో ఇలా మనకు డ్రైనేజ్ ప్యాటర్న్ ఉంది. ఇంకా కొన్ని డిసపియర్ డ్రైనేజ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. అంటే మనకు దాని డైరెక్షన్ కానీ ఏమీ కానీ ఉండవు అనమాట. అంటే అవి ఎక్కడ ఎండింగ్ పాయింట్ మరియు స్టార్టింగ్ పాయింట్ ఏమి ఉండవు. జస్ట్ అవి వాటర్ వచ్చినప్పుడు లేకపోతే ఏవైనా వర్షం వచ్చినప్పుడు మాత్రమే అవి కనిపిస్తూ డిసపియర్ అవుతాయి అనమాట. దాన్ని డిసపియర్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని కూడా అంటారనమాట. ఇది డ్రైనేజ్ నెట్వర్క్. మనము ఈ క్లాస్లో ఏమేమి తెలుసుకున్నాము? మనకు రిసోర్స్ ఎక్కడి నుంచి, మనకు టోపోషీట్ అంటే ఏమి, టోపోషీట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, డ్రైనేజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, కాంటూర్స్లో మనము హైట్స్ని ఎలా మనము ఐడెంటిఫై చేసుకుంటాము అనేదంతా ఈ క్లాస్లో మనము తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనము స్కేల్ గురించి, దాంట్లో మనము లెజెండ్లో మనకు ప్యాటర్న్స్ ఏమేమి ఉన్నాయి అనేది, కలర్స్ ఇండికేషను, ఇంకా మనకు ఇంకా డెప్త్గా మనము నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.